ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికను విడుదల చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. 2024లో అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేతపత్రాలపై చర్యల నివేదికల మాదిరిగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండాలని స్పష్టం చేశారు. వాటితో పాటు మరో 3 ముఖ్యమైన అంశాలు మొత్తం 10పై ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయాలని నిర్ణయించారు. దీనిపై మంత్రులు, అధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేశారు. వైసీపీ హయాంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని 2 ఏళ్లలో వికాసం వైపు ఎలా తీసుకువెళ్లింది, ఏపీ అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించింది వంటి అంశాలను తాజా ప్రోగ్రెస్ రిపోర్టులో పొందుపరచాలని సూచించారు. తెచ్చిన సంస్కరణలు ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టామో చెప్పడంతో పాటు ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టడమే ప్రోగ్రెస్ రిపోర్టుల ఉద్దేశమన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటకం అంశాలతో డెవలప్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణలతో గుడ్ గవర్నెన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్, సంక్షేమం P4 వంటి వాటితో వెల్ఫేర్, ఎంపవర్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆర్థికంపై ప్రోగ్రెస్ రిపోర్ట్ను ఈసారి విడుదల చేయనున్నారు. 6 నివేదికలను మంత్రులు విడుదల చేసిన తర్వాత మిగిలిన 4 రిపోర్టులను ప్రజల ముందుంచాలని చంద్రబాబు నిర్ణయించారు. ముందుగా ఇవాళ విద్యుత్ రంగంపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేస్తారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లో పాల్గొననున్నారు. రాత్రి ఢిల్లీకి వెళ్లిన లోకేష్ కు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు.